అందుకే ఏదో 10-20 సెకండ్లు రోడ్లకు పోయి తిన్నారు సగం తిన్నారు అది అందుకే చూసుకోలేదు సాలిడ్ అందులో గంట పెద్ద పురుగు రోడ్లో ఏమని చెప్పండి సార్ మేము ఇక్కడ హోటల్కి తిందామని వచ్చినాము. రాగానే ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ దోశలో ఉన్నటువంటి అంతా కూడా మీది నుంచి ఆ దోశ తింటున్నటువంటి సమయంలో ఇది కూడా ఈ పురుగు నోట్ల కాడికి ఇట్లా వచ్చింది, కానీ ఇట్లా వస్తుందని అది పుచ్చుకుంటుంది. ఏందో ఇదని చెప్పేసి తీసి ఇక్కడ కింద పెట్టేసరికి అది ఇంతలా అది పెండ పురుగు ఇక్కడ కనబడేసరికి ఇంకా నాకు భయం పెట్టింది. నాతో వెంటనే చెప్పి ఇట్లా అయిపోయిందని పక్కన పెట్టేసాను. ఇలా ఎంట్రుకున్నది అది తీసేసినాం. అయినాక ఇది కనబడ్డది. ఇందులో ఎంట్రుకు వస్తే తీసి నేను ఇక్కడ ఇట్లా అన్న తర్వాత సగం తిన్న తర్వాత ఇది ఇట్లా తీసి ఇట్లా పెట్టుకొని మొక్కలు పెట్టుకునేసరికి ఇది పుచ్చుకుంది. ఏదో ఉంది కదా పుచ్చుకుంటే ఏంటని తీసి చూసేవరకు ఎప్పుడు ఎంత భయంకరంగా ఉంది చూడాలి. రేపు ఏమన్నా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఫుడ్ పాయిజన్ అయిపోయింది, బయటకు ఏమన్నా జరుగుతుంది. ఇది పుచ్చుకుంటే నేను తీసి కింద వేసిన మొత్తం కొంచెం అంత సంతలో ఉండేది. ఇది మొత్తం సగం తిన్నానండి. దీనికి ఏమన్నా ఇప్పుడు నాకేమన్నా అయింది అనుకో, ఏంటి ప్రాబ్లం? ఎవరు దీనికి బాధ్యత ఎవరండి? జరుగుతారా చెప్పండి. వీళ్ళు ఏమంటున్నారు మేడం? వాళ్ళు ఇప్పుడు వచ్చి తినే ఫుడ్లో సారీ చెప్తే వెళ్ళిపోతారా చెప్పండి? రేపు నాకేమన్నా అయిందనుకో ఏంటి? ఎవరు రెస్పాన్సిబిలిటీ? మీరు ఒకసారి ఆలోచించండి. నేను ఇది ఇలా వచ్చింది, ఇట్లనే పెట్టుకున్నా. చెయ్యి గుచ్చుకున్నప్పుడు ఏందని తీసి చూస్తే ఇగో ఇంత పెద్ద పురుగు. ఎవరు చెప్తారు చెప్పండి? 2 గంటల నుంచి వెయిట్ చేస్తాను. ఎవరు రెస్పాండ్ నా పరిస్థితి ఏంటి? అందుకే ఏదో 10-20 సెకండ్లు రోడ్లకు పోయి తిన్నారు సగం తిన్నారు అది అందుకే చూసుకోలేదు సాలిడ్ అందులో గంట పెద్ద పురుగు రోడ్లో ఏమని చెప్పండి సార్ మేము ఇక్కడ హోటల్కి తిందామని వచ్చినాము. రాగానే ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ దోశలో ఉన్నటువంటి అంతా కూడా మీది నుంచి ఆ దోశ తింటున్నటువంటి సమయంలో ఇది కూడా ఈ పురుగు నోట్ల కాడికి ఇట్లా వచ్చింది, కానీ ఇట్లా వస్తుందని అది పుచ్చుకుంటుంది. ఏందో ఇదని చెప్పేసి తీసి ఇక్కడ కింద పెట్టేసరికి అది ఇంతలా అది పెండ పురుగు ఇక్కడ కనబడేసరికి ఇంకా నాకు భయం పెట్టింది. నాతో వెంటనే చెప్పి ఇట్లా అయిపోయిందని పక్కన పెట్టేసాను. ఇలా ఎంట్రుకున్నది అది తీసేసినాం. అయినాక ఇది కనబడ్డది. ఇందులో ఎంట్రుకు వస్తే తీసి నేను ఇక్కడ ఇట్లా అన్న తర్వాత సగం తిన్న తర్వాత ఇది ఇట్లా తీసి ఇట్లా పెట్టుకొని మొక్కలు పెట్టుకునేసరికి ఇది పుచ్చుకుంది. ఏదో ఉంది కదా పుచ్చుకుంటే ఏంటని తీసి చూసేవరకు ఎప్పుడు ఎంత భయంకరంగా ఉంది చూడాలి. రేపు ఏమన్నా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఫుడ్ పాయిజన్ అయిపోయింది, బయటకు ఏమన్నా జరుగుతుంది. ఇది పుచ్చుకుంటే నేను తీసి కింద వేసిన మొత్తం కొంచెం అంత సంతలో ఉండేది. ఇది మొత్తం సగం తిన్నానండి. దీనికి ఏమన్నా ఇప్పుడు నాకేమన్నా అయింది అనుకో, ఏంటి ప్రాబ్లం? ఎవరు దీనికి బాధ్యత ఎవరండి? జరుగుతారా చెప్పండి.
వీళ్ళు ఏమంటున్నారు మేడం? వాళ్ళు ఇప్పుడు వచ్చి వాళ్ళు వాళ్ళు గంట నుంచి ఏమంటారు? సారీ చెప్తున్నారు. సారీ చెప్తే ఎట్లా చెప్పండి. ఫస్ట్ సారీ సారీ చెప్తే అంటారా? ఎట్లా? తినే ఫుడ్లో సారీ చెప్తే వెళ్ళిపోతారా చెప్పండి? రేపు నాకేమన్నా అయిందనుకో ఏంది? ఎవరు రెస్పాన్సిబిలిటీ? మీరు ఒకసారి ఆలోచించండి. ఇగో నేను ఇట్లా ఇది ఇలా వచ్చింది, ఇట్లనే పెట్టుకున్నా. చెయ్యి గుచ్చుకునేది. చెయ్యి గుచ్చుకున్నప్పుడు ఏందని తీసి చూస్తే ఇగో ఇంత పెద్ద పురుగు. ఎవరు చెప్తారు చెప్పండి? ఇది 2 నేను గంటల నుంచి వెయిట్ నిజంగా కూడా చేస్తున్నారు. ఎవరు రెస్పాండ్ అది కాదు. నేను ఇప్పుడు తింటే వచ్చి నా పరిస్థితి ఏంది?